నమస్తే అందరికీ. 2-3 రోజులు ఉన్నా కూడా పాడవకుండా అదే మృదువుగా అదే టేస్ట్‌తో ఉండేలాగా నేతి బొబ్బట్లు చాలా టేస్ట్‌గా కుదిరినాయి. అది మీరు కూడా చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి. గోధుమ పిండి అయినా చేసుకోవచ్చు, మైదా పిండి అయినా చేసుకోవచ్చు. ఈ బొబ్బట్లకి ముందుగా కొన్ని పచ్చిశనగపప్పుని ఉడకబెట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టుకోవాలి. పప్పులాగా మెత్తగా ఉడకబెట్టేసుకునేలాగా వాటర్ పోసి 6 విజిల్స్ దాకైనా రానిచ్చుకోవాలి. మెత్తగా అయిపోవాలి. ఇంకా పప్పు అయితే ఉడుకుతుంది కదా, అంతలోకి మైదా పిండి వేసుకుని కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా ముద్దగా కలుపుకున్నా కూడా కాకపోతే సాఫ్ట్గా ఉండాలి. సరిపని వాటర్ వేసుకుంటూ ఆయిల్ కూడా వేసుకుని కలుపుకోవాలి. పిండి ఒక పక్క పెట్టుకోవాలి. పప్పు అయితే ఉడికిపోతుంది. అంతలోకి ఒక చిన్న మొక్క గురించి చెప్తాను. మేము స్టార్ ఫ్రూట్స్ ఫస్ట్ కాసినప్పుడు అవి తిని ఒక గింజ నాటాము. మళ్ళీ అవి స్టార్ ఫ్రూట్స్ మొక్క మొలిచింది. ఇంకొక మొక్క ఏంటంటే అవకాడో. అది మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ స్కూలు హాలిడేస్ అప్పుడు ఇస్తే స్కూల్ పెట్టేటప్పుడు మొలక వచ్చింది. మొత్తం కోసాం కదా, మళ్ళీ చిగురులు వచ్చేస్తున్నాయి. పప్పు అయితే వచ్చేసింది. మళ్ళీ పిండి ఎలా ఉందని చెప్పి ఒక స్పూన్ ఆయిల్ వేసేసి చూస్తున్నా. అలా స్ప్రెడ్ అవుతుంది కదా, బాగానే ఉందని ఇంకా పక్క పెట్టేసుకున్నాను. అలా మెత్తగా సాఫ్ట్గా అనిపించాలి. పప్పు అయితే ఉడికిపోయింది. అలా గరిటతో ఇలా నలపంగానే నలిగిపోతుంది కదా, ఉడికిపోయింది. ఇంకా అందులో షుగర్ వేసుకోవాలి. బెల్లమైన వేసుకోవచ్చు. నేను షుగర్ వేస్తున్నాను. ఎక్కువేం చేయట్లేదు కదా, కొంచెమే కదా అని షుగర్ వేసేస్తున్నా. ఇంకా షుగర్లో వచ్చిన వాటర్ అవన్నీ దగ్గరకు వచ్చేసేదాకా కలుపుకుంటూ ఉండాలి, అడుగంటనీయకుండా. ఇంకా యాలకులు కూడా వేసుకోవాలి. మనం పండగలకి పూర్ణాలు చేసుకుంటూ ఉంటాం కదా, వాటిలో కూడా ఈ పిండిని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇలా కూడా చేసుకుంటారు పూర్ణాలు. ఇది బొబ్బట్ల పిండి. పూర్ణాల పిండి అయితే ఇలా చేయరు. ఇంకా పిండిలో మళ్ళీ ఇంకొక స్పూన్ వేసి కలుపుకుని పక్క పెట్టుకున్నాను. ఇంకా ఇదైతే చల్లారిపోయింది. ఇంకా చిన్న చిన్న లడ్డుల్లా చేసేసుకోవాలి. ఇంకా బొబ్బట్లు చేసేటప్పుడు ఆ లడ్డుల్ని కొన్ని ఆయిల్లో అలా ముంచాక ఇంకా పిండిని తీసుకుని చేతులతో ఇలా స్ప్రెడ్ చేసుకుని మధ్యలో అలా పెట్టేసేసుకుంటూ పైకి అలా లేయర్గా వేసుకుని ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. చేతైనా చేసేసుకోవచ్చు, పూరి ప్లేస్తో కూడా కుదిరిద్ది. నేను అది ఆయిల్ కవర్ తీసుకున్నాను. ఆ కవర్ 2 కట్ చేయలేదు కదా, అది జారిపోతుంది. అందుకనే కాకపోతే కవర్ అయితే ఈజీగా వేసుకోవడానికి వీలుగా ఉంది. కొంత ఇలా చేత్తో తీసేసేటప్పుడు అది తునిగిపోవటం విరిగిపోవటం అవుతుంది కదా, అలా కాకుండా కవర్ అయితే ఈజీగా ఉంది. నేను ఆయిల్ ప్యాకెట్ కవర్ కట్ చేసేసాను. పైన దానికి అంటించాను, కింద దానికి అలా అంటించాను. ఇప్పుడు ఈజీగా బాగా వస్తున్నాయి. జారిపోవటం లేదు బొబ్బట్టు ఇప్పుడైతే. అలా కాల్చుకుంటూ నెయ్యి వేసుకుంటూ కాల్చేసుకోవాలి. ఇంకా అవన్నీ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవడం, ఆ లడ్డూని ఆయిల్లో పెట్టుకోవడం, లోపల పెట్టుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసి పూరి ప్లేస్లో పెట్టుకొని మెల్లిగా ఒత్తుకోవాలి. ఫాస్ట్గా ఒత్తుకోవాలంటే మొత్తం చుక్కను బయటకు వచ్చేసిద్ది. ఈజీగా కూడా తిరుగుతున్నాయి బాగానే. మైదా పిండి కలుపుకునే విధానంలోనే చాలా బాగా కుదురుతాయి బొబ్బట్లు. అవి పిండిలో ఆయిల్ వేసి చేతికి ఇలా సాఫ్ట్గా తెలియాలి మనకి. ఇప్పుడుదాకా కలుపుకుని పక్క పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకుంటూ చూసుకుంటూ కొంచెం నెయ్యి కూడా వేసుకుంటూ కలుపుకుని పక్క పెట్టుకోవాలి. చేతికి అంటుకోకుండా ఉండాలి, మెత్తగానే ఉండాలి పిండి. అలా బాగా కలుపుకోవాలి. అప్పుడు బొబ్బట్లు చాలా బాగా వచ్చేస్తాయి. బొబ్బట్ల పిండి పెట్టి ఇలా చేసేటప్పుడు ఈజీగా స్మూత్గా ఇలా స్ప్రెడ్ అయిపోయిద్ది. ఇంకా మనం మైదా పిండి కలుపుకునే దాన్ని బట్టి బొబ్బట్ల పిండి మిగిలినా పైన ఈ మైదా పిండి మిగిలినా కూడా మళ్ళీ నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఏం పాడైపోయేది ఏం కాదు. నెయ్యేసి కాల్చుకుంటున్నాం కదా, మొత్తం అది పొగలాగా వస్తుంది బాగా. బొబ్బట్ని బాగానే కాలనివ్వాలి, మంచిగానే కలర్ వచ్చేలాగా. అలా కలర్ వస్తేనే టేస్ట్గా ఉంటుంది. ఇంకా మాడిని అలా అనుకోవద్దు, అలా రెడ్గానే కాల్చేసుకోవాలి బాగా. చెప్పాలంటే బొబ్బట్లకి అసలు బాగా అలాగే కాలాలి, అప్పుడే టేస్ట్ బాగుంటాయి. నైస్గా ఏదో లైట్ కలర్ వచ్చేలాగా బాగున్నాయి, అందంగా చూడటానికి అనుకునేలా కాల్చుకునేలా కాకుండా అలా బాగా రెడ్గానే రావాలి. కొంచెం అక్కడక్కడ మాడినా కూడా ఫీల్ అవ్వడం అవసరం లేదు బొబ్బట్లకి. అలాంటివి చాలా టేస్ట్గా ఉంటాయి. నెక్స్ట్ డే కూడా బాగుంటాయి. ఇంకా చిన్న చిన్న బొబ్బట్లే కదా అని 2-3 అలా వేసేస్తున్నా, తొందరగా అయిపోతాయి అని.
అలా వేసుకుంటే అతుక్కుపోతాయేమో, తగిలి ఇరిగిపోతాయేమో అనుకోవద్దు. చక్కగా వేసేసుకుని కాల్ చేసుకోవచ్చు, 2-3 అయినా కలిపి. ఇంకా అన్నీ మంచి కలర్ వచ్చేలా కాల్చుకుంటూ నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవడమే. ఇంకా చాలా బాగుంటాయి, చాలా మృదువుగా. నెక్స్ట్ డే కానీ 2-3 రోజులు ఉన్నా కూడా చాలా బాగుంటాయి. దీనిలో వేసిన స్వీట్ మీరు స్వీట్ తినేదాన్ని బట్టి వేసుకోండి. దీనికి ఏం కొలత ఇంత అంత అని కాకుండా మీరు తీసుకున్న పప్పు బట్టి వేసుకోండి. నా పెళ్ళై హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటికల్లా ఆమె చేస్తుండేది. ఆమె చేసేటప్పుడు చూసి నేర్చుకున్నాను నేను. ఓహో, ఇంత బాగున్నాయిలే, తింటే కూడా చాలా టేస్టీగా ఉన్నాయని నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించింది వీటి మీద. చేశాను, ఇంకా కుదిరినాయి. అప్పుడు ఫస్ట్లో నేర్చుకున్నప్పుడు ఆవేశంతో మా అమ్మ వాళ్ళకి చేసి పెట్టాను, మా అత్తయ్య వాళ్ళకి చేసి పెట్టాను. వాళ్ళు చేసి అవి కుదిరినాయో లేదో నాకు తెలియదు, కానీ చేసి వాళ్ళని అయితే విసిగించాను. పాపం తిని బాగానే ఉన్నాయి అనేవాళ్ళు. ఆమె చేస్తే అది చూసి నేను కూడా చేస్తుండేదాన్ని. అవి కుదరపోని ట్రై చేసేదాన్ని. బొబ్బట్లు అయితే నాకు బాగానే కుదిరినాయి. ఇన్ని ఇయర్స్లో కొన్ని మార్పులు చేసుకుంటూ బాగానే కుదిరినాయి. ఇంకేమన్నా కూర వండాను అనుకో, ఈ కూరలో సాల్ట్ సరిపోలేదు, కారం సరిపోలేదు అని చెప్పేవాళ్ళు. టేస్ట్ చూడకుండా స్మెల్తోనే. నేను అది ఎప్పుడు ఎక్కడ వినలేదు, అలా టేస్ట్ చూడకుండా కూడా చెప్తారని. నేనైతే షాక్ అయ్యా ఫస్ట్ సారి విని. అలా చాలా నేర్చుకున్నాను. నేను ఆంటీతో ఎప్పుడైనా ఒక రెసిపీ చేసి నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇంకా బొబ్బట్లు అన్నీ అయిపోయింది, చాలా బాగా కుదిరినాయి. ఆ పిండి బాగా కలుపుకోకపోతే అది ఇరిగిపోతాయి. అలా ఏం లేదు, చక్కగా స్మూత్గా మృదువుగానే ఉంది. వీటి గురించి ఎన్ని చెప్పినా కూడా తక్కువే అవుద్ది, అంత బాగున్నాయి టేస్ట్ అయితే. మీరు అందరూ కూడా చేసుకుని ఇంట్లో చేసుకున్న వాటికి షాప్లో వాటికి ఏదో మిస్ అవుతుంది. అయితే చాలా చేసుకున్నాయి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు.